చెప్పండి. సాయి సాయి బాబా. మీరు చెప్పండి చూద్దాం. థ్యాంక్స్. ఇంకెవరికైనా తెలిస్తే చెప్పండి. మా ఇంట ఓపిక లేదు. మాకు చెప్పింది ఏంటంటే వినండి, ఎవరైతే చెప్పరా ఓ స్వామి ఇలా రా అని చెప్పారంట. ఏ భాషలోను? మరాఠీ భాషలో. కొంచెం ఒకసారి దేకండి సెల్. మరాఠీ మే సాయి కా మీనింగ్ క్యా హై దేకండి. చూడండి, కొట్టండి దాంట్లో సెల్ గూగుల్ లేదు. వాళ్ళు చెప్పింది గురువు గారు. తొక్కండి తొక్కండి కరోనాని తొక్కండి అన్నట్టు. ఏం సార్ అసలు అసలు ఆలోచించరా? పోనీ ఓ హిందువులను చూస్తే నేసం వచ్చేస్తుంది. నేను ఒక ప్రశ్న అడిగానండి సాయి భక్తుల్ని. సాయిరామ్ అని పిలుచుకుంటారు కదా, అయోధ్య రామ మందిరం కోసం మీరేం చేశారు? సాయిరామ్ అనుకుంటున్నారు కదా, అయోధ్య రామ మందిరం కోసం సాయి భక్తులు ఏం చేశారు సాయిరామ్ అని పిలుచుకోవడానికి? ఆన్సర్ సరే, అది అయిపోయింది. ఇప్పుడు షిరిడీ చేసేటప్పుడు ఒక గుడికి వెళ్తే ఆ గుడిలో ఉన్న పూజారి అతన్ని సాయి రా అని పిలిచారని, ఆ సాయి పేరు అట్లా వచ్చింది. సాయి రా అని సాయి రా సినిమాలో చెప్పింది లేండి, సినిమాలో చెప్పింది అది. మనం ఏమైనా మాట్లాడితే అథెంటిక్ ఉండాలి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. నీ పేరేంటి? మనోజ్ అండి. మనోజ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మిమ్మల్ని చూసి మా ఆయన గుర్తొస్తుంది, ఆయన విషయం గుర్తొస్తుంది. అంత నిక్కచ్చిగా మాట్లాడగలిగింది. నెక్కచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను? నిజం కాబట్టి. మీరు ఎందుకు మాట్లాడరు? చోట్ల కాబట్టి. పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. బిజినెస్ మ్యాన్ సినిమా చూశారు? నేను ఇక్కడ బొంబాయికి వచ్చింది ఏదోలా బతికేయడానికి కాదు, ముంబై వాళ్ళకు ఓపెన్గా చెప్పి, మావా ఏంది మావా ఏం చేస్తున్నావు మావా అంటాడు బ్రహ్మాజీ. ఫ్యాన్ తగ్గితే పెట్టింది, ఫుల్ అయితే పెట్టడు, స్పీడ్ తగ్గించింది. ఆ సౌండే వినపోతుంది మొత్తం. అక్కడే సందులో ఉన్నాను పట్టించే జాతి రాస్కిల్స్. మారాల్సింది ఎవరంటే మనమే. ఓకే, ఈయన పేరు ఎక్కడుంది? శ్లోకంలో ఉంది. నా పేరు రామాయణంలో ఉంది, సుందరకాండలో 3 సార్లు వచ్చింది, విష్ణు సహస్రంలో వస్తుంది. మనోహరో జిత క్రోధో, తెలుసు కదా మీ పేరు? చలమయ్య గారు. చలము అని ఎక్కడి నుంచి వచ్చింది? వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. గద్యం అంటారు తెలుసా? వెంకటేశ్వర గద్యం. శేషాచల గరుడాచల వెంకటాచల నారాయణాచల వృషాచల వృషభాద్రి ముఖ్యా. ఎన్నిసార్లు చెప్పారు? చలము చలము చలమని చెప్పారా? వెంకటాచలము కొండ, చలమయ్య వెంకటేశ్వర స్వామి, అది అర్థం. తెలుసా తెలుదా మీకు? మీ పేరు చెప్పండి. దత్తాత్రేయుడు ఏంటి చెప్పండి టాపిక్. దత్తాత్రేయుడు భాగవతంలో ఉన్నాడు, కానీ దరిద్రం చెప్పరా? చిత్రం చెప్తాను చూడండి. మీ ఇంటి పేరు ఏంటన్నా? ఎర్రంశెట్టి. ఓకేనా? ఎవరో ఒక ఆయన ఏదో ఊర్లో, ఇది గుంటూరు జిల్లా, ఆయన ఎక్కడో విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలోనూ ఒక నల్లంశెట్టి అని ఒక ఇంటి పేరు కలిగిన ఉంటారు అనుకోండి. హే, మనం బంధువులు, ఎందుకంటే పేరు చివరి సెట్టి కలిసింది. మీ ఊళ్ళో మా ఊళ్ళో మట్టి కలిసింది, అయిపోతుందా? సింక్ ఉందా? అసలు లింక్ ఉందా? అలా ఈ దత్తాత్రేయుడిని తీసుకొచ్చి, దత్తాత్రేయుడు ఎవరొద్దు, మా పెదనాన్నగారు తెల్ల కాగితం అమాయకుడు, మీ బ్యాచ్ బాగా చెప్పి మీ బ్యాచ్ అని చెప్పాలి. అసలు ఆయన జీవితంలో అరవడం మేము చూడలే, కోపం రావడం చూడలే. ఏదో ఆఫీసర్గా చేశారు, అలా పీస్ఫుల్గానే వెళ్ళిపోయారు. అరవడమే తెలదు, ఎప్పుడు నెమ్మది. ఇంకా నెమ్మదికి ఒక రూపం ఇస్తే మా పెద్ద ఆయన ఎప్పుడు నా ఇంటికి వెళ్తే పూజ చేసేవాడు, పాట పాడేవాడు.
దత్త దిగంబర అవతారం సృష్టికి నీవే అది ఇది పడేవాడు. అప్పుడు నేను పిల్లోనిగా నాకేం తెలుస్తుంది నేను ఏదో బాగా పెద్దనాలు పాడే ఓ బుక్ ఇచ్చి చదవమన్నారు. ఏంటిదంటే అది కాదులే ఒక యోగి ఆత్మకథ 94 ఇస్తే 96 అయింది. అది నెమ్మది నెమ్మది చదివానప్పుడు వేరే కథ. ఒక అథెంటిక్ అయితే మనం ఫాలో అవ్వాలి. నువ్వు రీమిక్స్ దాన్ని ఎట్లా ఫాలో అవుతావు? నేను ఇంకోటి ఏమంటా అంటే నీకంటూ ఏ విధానం లేదా? గొర్రెలా గోట్స్ ఆదివారం గొర్రె. విలేజ్ ఆదివారమా? విలేజ్ గోట్స్ ఇవన్నీ జరిగాయి. అక్కలే ట్యూన్ బట్టి అర్థం కావట్లేదు. ఈ దరిదాపులు చర్చ ఉందా? ఇక్కడ పక్కనే కదా. చర్చ ఉంది. పక్కనే కదా. పల్లెటూరి గొర్రెలు. ఇప్పుడు నేను మిమ్మల్ని తిరిగితే హట్ అవుతుంటా కదా, చవట్లు అంటాను, మీరు బుద్ధిహీనులు ఏదో తిడతాను. ఒక ఆయన అన్నాడు రైల్లో, ఈయనేంటండి బాబు వాళ్ళనే కదా మన వాళ్ళు కూడా ఏం స్పేర్ చేయడు అనేసాడు పక్కకూడదు. ఇలా రా అన్న వేళ్ళకి లెక్కలో పెట్టి ఏమవుతుందన్న షాక్ వస్తుంది. మరి నేను పెడితే మీరేనా అంతే కదండి. నువ్వు పెడితే షాకు, నేను పెడితే కేకు రాదు. ఎవడు పెట్టినా కేకలు అవుతాయి. కాబట్టి ఆడు చేస్తే తప్పు ఒకటి, నువ్వు చేస్తే తప్పు ఒకటే. వాడు ముస్లిము క్రైస్తవు హిందూ అని సపోర్ట్ చేయం మనం. ధర్మమా కాదా? మా మతం అయితే సపోర్ట్ చేసేస్తాం ఏంటి? మీ తమ్ముడు హాఫ్ బాటిల్ తాగాడండి మందు, మా అన్నయ్య ఫుల్ బాటిల్ తాగాడు. ఎవడు మంచోడు? ఇద్దరే అదోలే. కానీ మన వాళ్ళు ఎంత బుర్ర తక్కువ అంటే హాఫ్ బాటిల్ తాగినాడు మంచోడు అని చెప్పే రకాలు. ఇలాంటి వాళ్ళని చూసే 93లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తనే పాట రాసి తనే పాడి తనే యాక్ట్ చేశాడు. గాయించిన వాళ్ళు ఏంటది? నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పుతోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని, మారరు హిందూస్ మారరు గాండోస్. నేను మార్చాను. ఇలా చక్కగా చప్పట్లు కొట్టేసి నిప్పట్లు తినేసి దుప్పట్లుగా కొట్టు పడుకుంటారు. 99 జరిగేది అదే కదా. చాగంటి గారు అంటారే, ఉండబట్టలేక చెప్పకుండా ఉండలేక చెప్పడం అంతే. మీ మీద ఫెయితే లేదు నాకు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాగంటి గారు కానీ, గరికపాటి నరసింహ గారు కానీ, రాధా మనోహర్ దాస్ స్వామి గారు కానీ, ఇంకా చాలామంది ఈ ఇప్పుడే ధర్మ ప్రవచనాలు చెప్పి యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎట్లయితే మీరు ఉన్నటువంటి ప్రచార మాధ్యమాన్ని ఉపయోగించుకుని ముందుకు వచ్చారో, మరి కూలిపోయినటువంటి ఆ హిందూయిజం కొద్దిగా తలెత్తింది. చాలా ఇంత మాత్రం రావడం కూడా వీళ్ళు ఎంతమంది సార్ స్వామి మొత్తం 10 మంది కాదు 1000 మంది వచ్చినట్లు లెక్క అనమాట. ఒక్కొక్కడు ఈ మాత్రం హిందువులు వచ్చి నిలబడి ఈ గంటకు ఆదాయం తగ్గింది, ఈ అరగంటకి ఆదాయం తగ్గింది లెక్కేసుకుని ఈ రోజుల్లో ఈ మాత్రం నిలబడ్డారంటే అసలు చాలా విశేషం. ఆయన చెప్పింది అర్థమైందా? దీన్ని ఎనాలిసిస్ అంటారు. ఇది చెయ్యండి అంటున్నాను నేను. ఇది ద బిహైండ్ సుమిత్ గారు, మీకు అర్థమైందా? పరిశీలన చేయండి. ఏంటి మా అమ్మాయి ఈ మధ్య అసలు ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతుంది, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతుంది, ఫోన్ చూస్తే లాక్ చేసేసింది. తల్లికి అనుమానం రావద్దా? తల్లికి కూడా ఆ పిల్ల తన ఫోను లాక్ చేసిందంటే ఎక్కడో లవ్ జిహాద్కి గొర్రె రెడీ అయినట్టుగా. అమృత గుర్తుందా? మిరియాల గొల్లో మాట్లాడు. ఆటో నడుపుతాడు, ఆటో డ్రైవర్ వాడు. వాడికి ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ ఇస్తే కూడా చదవడానికి వాడికి అక్షరం ముక్క రాదు. వాడు ఈ అమ్మాయిని రోజు కాలేజీకి వచ్చినట్టు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయి మెడలో ఉన్నట్టు 20 సోలు 15 సోలు బంగారు మొత్తం కాజేస్తాడు. మీరు దాని గురించి మాట్లాడుతున్నారు. కరీంనగర్లో ఏమైంది? దీప్తి అనే అమ్మాయి సొంత అక్కని చంపేసిందండి. సొంత అక్కనే దీన్ని హైదరాబాద్లో చదువుకోవే తాటి అని పంపిస్తే అక్కడ ఎవరో గోకితే
మా నాయన ఒప్పుకోరు అంది. మా అక్క పెళ్ళి అయిన తర్వాతే అంది. అంటే వీడికి ఐడియా వచ్చింది, మీ అక్క పెళ్ళికి ఎంత బంగారం తీశారు అని ఆ అబ్బాయి ఒక తల్లి అడిగిందంట. అంటే ఒక 2 లక్షల రూపాయల బంగారం. అయితే మీరు బాంబే వెళ్ళిపోండి, ఆ బంగారంతో సుఖంగా బతకండి అని చెప్పిందంట తల్లి. వాళ్ళకి చాలా క్లారిటీతో ఉన్నారు. అన్ని మతాలు సమానమైన లుచ్చా నా కొడుకులు అని మళ్ళీ మళ్ళీ ఎందుకంటానంటే, ఇన్ని జరిగినా నా కొడుకు నువ్వు అబద్ధాలు చెప్తున్నారా నువ్వు? అది నా బాధ. ఇప్పుడు మీ ముందే నేను ఈ పండులో చూస్తూ అని ఊసిన తర్వాత వీడియోలో పడిన తర్వాత అబ్బే ప్రసాదం అది అన్నావంటే నీకు అసలు సిగ్గుందా నీ అబ్బా? మీ ముందు ఊస్తే దాన్ని తినేసి స్వామీజీ ప్రసాదం అన్నావంటే నీకు స్వాభిమానం ఉందరా? నీకు స్వాభిమానం లేని జాతిని ఎవడు బాగు చేయలేదు. ఆ పిల్ల వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు హైదరాబాద్ పని మీద వెళ్తే వాడు కారు తీసుకొచ్చాడు వాళ్ళ అమ్మతో, ఇంకొకరిని ఎవరినో తీసుకుని. వాళ్ళ అక్క బంగారం బీరువాలో ఉంటే ఈ పిల్ల తీస్తుంది చెల్లి. ఏయ్ ఎందుకు తీస్తున్నావు ఇప్పుడు అంటే, నీకెందుకో అందే. అది నా పెళ్లి కోసం పెట్టినవే అండి. అలా గొడవ పెరిగిపోయింది. ముందే ప్లాన్డ్ కదా, వాళ్ళిద్దరూ వెనక దొడ్లోంచి వచ్చేసారు. అంతే, ఈ పిల్లని ఏదో వేసి చంపేశారు. సొంత అక్కనే. ఎడారి మతాల్లో పేగు బంధం ఉండదు, అమ్మ ఉండదు, నాన్న ఉండదు, అక్క ఉండదు, కేవలం మతం మతం మతం. ప్రపంచ నాశనానికి పుట్టినవి ఆ మతాలు. అన్ని మతాలు సమానం అనేవాడు చాలా మంది పుట్టినట్టే నిరూపించకపోతే. అలా వాళ్ళ అక్కను చంపేసి వాళ్ళ అక్క నోట్లో బ్రాందీ విస్కీ పోసేసి, అంటే తాగి చచ్చిపోయింది అని నిరూపించడానికి. దుర్మార్గానికి ప్రతీకలు ఎడారి మతాలు. వాళ్ళకంటే దుర్మార్గులు సెక్యులర్ కుక్కలు. సెక్యులర్ హిందూస్ ఆర్ గాండూస్, వెరీ డేంజర్. ఇప్పుడు ఏదైనా నిరూపించాలంటే టెస్ట్ ఉండాలి వద్దా? ఉండాలి. టెస్ట్ ప్రకారం చెప్తాను. ఇక్కడ ఎవరైనా దాన్ని ఏమంటారు, థమ్సప్ తాగుతారా? చేస్తున్నాను ప్లీజ్. మా అమ్మాయి మంచి కాదండి. థమ్సప్ ఎందుకు తాగకూడదో తెలుసా పోనీ ఎవరికైనా? తెలుసు. మీరెవరు మాట్లాడకండి, మీ స్పీకర్. లిటిల్ కట్టడానికి ఉపయోగపడుతుంది యాసిడ్. PHL. అది పాచిని క్లీన్ చేయడానికి పనికి వస్తుంది. దానిలో సిట్రిక్ యాసిడ్ అదనంగా ఉంది, మొత్తం కొలిక్ యాసిడ్ ఉంది మొత్తం. అది బహు ప్రమాదకరమైనటువంటి, ఒక విధంగా తెలియకుండానే విషయం తీసుకున్నట్టు. గురూజీ నేను చెప్తాను. యాసిడ్లో 4 రకాలు ఉన్నాయి గురూజీ. దాంట్లో 3వ రకం యాసిడ్ వాడతారు. బిర్యానీ మీకు అర్థమయ్యలే చెప్పరా? మీకు అబ్బాస్ తెలుసా? ప్రేమ దేశం. ముస్తఫా అతను పాప సినిమాల అవకాశాలు లేక ఆర్పిక్ అది అమ్ముతుంటాడు, తెలుసుగా? యాడ్లో వస్తారు కదండి ఆర్పిక్. అలా అందగాడు, కానీ అతను దానికి వాడారు కర్మ ఏంటంటే, అతను ఆర్పిక్ తెస్తారుగా. ఆర్పిక్ ఎప్పుడన్నా తాగారా? ఇలా పెడతా మొఖం మా అమ్మాయి. నువ్వు ఆర్పిక్ తాగినా ఒకటే, థమ్సప్ తాగినా ఒకటే. ఇందులో పందారు వేసారు, అందులో బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్ కాదు, బోత్ ఆర్ సేమ్. తాగితే యు ఆర్ ఇన్ ద ఫ్లేమ్. గురూజీ అది కూడా కాదు గురూజీ, తాగేటప్పుడు బగ మండినట్టు ఉంటుంది. పెప్సీ అని థమ్సప్ అని. పోనీ నీకు ఇంకోలా అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు దీన్ని ఏమంటారండి, మన దోసకాయో లేకపోతే జాంకాయో పుచ్చకాయో జ్యూస్ చేశారు, ఒక గ్లాసులో సీసాలో పోసారు, ఇలా ఇక్కడ పెట్టి పైకి ఏం అవుతుందిగా, పొంగదుగా. అదే థమ్సప్ పాలు పెట్టి ఇలాంటి ఏముంది, హృదయం ఎక్కడున్నది, థమ్సప్ ఎక్కడున్నది, కింద పడి పారుచున్నది, తాగినోడి లోపల బగబగలు పుట్టిస్తూ శ్మశానానికి రూటు వేస్తుంది.
నల్ల నల్ల దంచప్పు తాగితే తెల్ల గుడ్డ వేసేస్తారు, మీ పైన తెల్ల పూలు జల్లేస్తారు. కాదండి, అది ఇలా అన్నప్పుడు పొంగుద్ది తెలుసుగా, అది లోపల పంపిస్తే మనం మింగుద్ది. కాదు, నీకు అసలు స్పృహ ఉందా? అసలు స్పృహ ఉందా? అందుకని మారాల్సింది ఎవరు? మాట్లాడాల్సింది ఎవరు? ఆలోచించాల్సింది ఎవరు? పరిశీలించాల్సింది ఎవరు? ఇవన్నీ చేయకపోతే పాడైపోయేది ఎవరు? పరిశీలించకపోతే ఎన్ని నష్టాలు జరుగుతున్నాయమ్మా. చెప్పాను నేను ఉపన్యాసానికి వచ్చాను. పోలే నిన్న చెప్పాను కదా, పాకిస్తాన్లో రాముల వారి దేవాలయం ఇప్పుడు మటన్ షాపు, అమ్మవారి దేవాలయం ఉచ్చల దొడ్డి. ఎందువలన? నువ్వు లేవు కదా అక్కడ, నువ్వంటే హిందువు లేదు. మొన్న మధ్య పాకిస్తాన్లో పెద్ద గాలివాన్ వచ్చి ఒక రైల్వే స్టేషన్ బోర్డు ఊడిపోయింది. అది సిమెంట్తో రాతితో చేసిన బోర్డు, దానిపైన రేకు అంటించారు, అది ఊడిపోయింది. ఆ వెనకాల ఏముందో తెలుసా? సీతా రోడ్డు అని ఉంది. ఆ స్టేషన్ పేరు సీతా రోడ్డు. మరి హిందువులు లేరుగా, అందుకని ఏదో పెట్టేశారు. అలాగే ఇంకో చోట బిల్డింగు రిపేర్ చేస్తున్నారు. ఏదో రతన్ సింగో ఏదో కనపడింది ఆ రంగులేస్తుంటే. ఇప్పటికీ పాకిస్తాన్లో చాలా బాధగా ఉంటుంది. భగవంతుడా, ఎన్ని అవమానాలు పొందారు. మీరు నమ్మండి, ఇప్పటికీ ఫోటోలు కూడా ఉన్నాయి. బతుకు జీవుడా అని పాకిస్తాన్ నుంచి వచ్చేస్తున్నటువంటి హిందూ స్త్రీలని ఒక గుంజ కట్టేసి రేప్ చేశారు. అలాగే చచ్చిపోయారు. అలాగే ఉంటుంది శవం, గుంజ కట్టి ఒంటి మీద బట్టలు లేకుండా. వారం రోజుల్లో 6 లక్షల మందిని చంపారు. 4 నెలల్లో 22 లక్షల మందిని చంపారు. అది ఏ జాతి? ఎవరిదా ఖ్యాతి? వాడు గాండుగాడే. నువ్వు ఇంకా వాడికి చెయ్యి అంటావు. నువ్వెంత గాండుగాడివి? స్వతంత్రం ఎవరు తెచ్చారంటే పిచ్చనాథన్స్. వాడి పేరు చెప్తారు, పిచ్చనాథన్స్. ఓపెన్ అది నపుంసకుల్ని తయారు చేసిన నపుంసకుడు వాడు. ఈ కూర్చునే స్థితి ఎప్పుడు ఉంటుంది? హిందువులు మెజారిటీగా ఉంటే ఉంటుంది, అంతే. చిన్న పిల్ల 20 ఏళ్ళు ఉంటాయండి, గోదావరి జిల్లా అమ్మాయి, ఎవరో వీడియో కూడా ఉంది. మనుషుల్నేమి సంపం కానీ గుళ్ళయ్యి కూడగొట్టేస్తాం. ఎందుకు? మేము పెరిగాక. ఈ గొర్రెలు పెరిగిన తర్వాత చేయబోయేది అదంట. ఎందుకని? లుచ్చా బైబిల్లో రాసి ఉంది, విగ్రహారాధకులను చంపండి, విగ్రహాలను పోల్చండి. నువ్వేమీ చదివి చావు, నీ మొహానికి భగవద్గీతలో శ్లోకం రాదు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయో కూడా తెలియదు, ఎన్ని చాప్టర్లు ఉన్నాయో తెలదు నీ ముఖానికి. అమ్మాయి కాపురం, గాలి గోపురం, మొగల రేకులు, విస్తరాకులు, ఇవి అయితే బాగా తెలుస్తాయి. రాధా మధు, ఈ చెత్త అయితే బాగా తెలుస్తుంది. అవును, వాడు ఇష్టపడ్డారు. నవ్వే టైం కాదు, నిద్ర లేకపోతే నవ్వులు పాలైపోయి రోడ్డు పాలైపోయే టైం. వాళ్ళు రెడీగా ఉన్నారు, నిద్రలోనే చంపేసే రోజులు వస్తాయి. ఆల్రెడీ చాలా మంది చంపారు. ప్రపంచంలో అందరూ ఉండొచ్చని చెప్పేది మన ఒక్కలమే. మేము ఒక్కలమే ఉండాలనేది వాళ్ళు. అందరూ సమానం అనేవాళ్ళు కొజ్జాగాళ్ళు. సారీ, కొజ్జాలు మళ్ళీ హట్ అవుతారు. వాళ్ళలోనే నిజమైన హిందువులు ఉన్నారు. ఒక ఆవిడ ఉంది లక్ష్మి అని, ఏం మాట్లాడుతుందో తెలుసా? నిజాలు మామూలుగా మాట్లాడదు. అందుకని కొజ్జా అని కూడా అనర్థం, ఎందుకంటే వాళ్ళు హట్ అవుతారు. వాళ్ళలో నిజమైన హిందువులు ఉన్నారు. వెళ్తున్నావా? ఉండమ్మా, నేను పేపర్ అది తీసుకున్నారా? ఉండండి. అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా గోవిందా. అమ్మా, నీకు ఎంతమంది పిల్లలు? ఏం పేర్లు?
వాళ్ళిద్దరికి ఏం చదువుతున్నారు? ఎక్కడున్నారు వాళ్ళు? బయట దేశమేనా? అయితే నువ్వు మీ ఆయన వేసుకున్నావు. పక్కూరు కూడా కాదా? బయలుదేరి ఉన్నావు. ఓన్లే పొట్టకు. ఓకే, నువ్వు ఆయన వేసుకుని మీ ఆయన వేసుకుని. సరే, సంతోషం. ఉండు, స్టిక్కర్ ఇస్తాను, గోడకు కనిపించు. ఎవరెవరికి మగపిల్లలు ఉన్నారో వాళ్ళు తీసుకోండి. మిగిలిన తర్వాత మగపిల్లలకి, ఆడవాళ్ళకి కాదు. ఏమన్నాను? ఏం సార్ వదిలేసి ఏం పర్లేదు. మట్టు వాళ్ళు లేదు, ఏం లేదు. ఈయనే మట్టు నాకు మనుషులు కావాలి, దేవుడు కూడా కాదు. నేను చెప్తున్నా, ఇది నిన్న రాలేదు, జనం మీద పడ్డారు, అందుకని ఇవ్వలేదు. మీది తీసుకున్నారు కదా ఇక్కడ. ఎవరు రారా విజయ, ఎలా రా? ఎవరికి రాలేదు ఇవ్వు అమ్మాయి. ఇప్పుడు ఎవరికి రాలేదు ఇవ్వు. ఏంటి అయిపోయాడు ఎప్పుడే? అంతమంది కానీ మేము తీసుకొచ్చింది దేనికి? హిందువుల్లో ఉంటే చాలు, ఏం పెరగక్కర్లేదు మన మొహాలకి. ఇవమ్మా, ఇగో చూడు, ఎవరికి రాలేదు. అందరికి అన్నీ వచ్చినాయా? ఏకాదశి పేపర్లో కంగారు పడు. అన్ని రకాలు ఆలోచించేదే కావాలి. మై డాటర్ విత్ మ్యాటర్. నీకు గిఫ్ట్ ఇస్తాను రాదు. జరిగింది రెండెందుకన్నా, ఆలోచించని హిందువులు చాలా ప్రమాదం. ఇప్పుడు ఆవిడ రామగారా, రామేనా, నిన్న ఆవిడ ప్రతిజ్ఞ ఎందుకు చేయలే? విషయం తెలియదు. ఏకాదశి వీరికి మినహాయింపు. సరే వినండి, బాగా వినండి, ఏకాదశి వీరికి మినహాయింపు ఉంటాయి. బాగా వినండి. ఒకటే చిన్నపిల్లలకి మినహాయింపు ఏకాదశి, 2 రోగగ్రస్తులకు మినహాయింపు, 3 వృద్ధులకు మినహాయింపు, 4 బ్రహ్మరాక్షసులకు మినహాయింపు అంట. అంటే మరి ఏకాదశి నాడు ఆయన మంచి పాయింట్ చెప్తుంటే కూర్చో, తొక్క తోటకూర. ఏం మనుషులండి, ఓపిక లేక వస్తుంటే డిస్టర్బెన్స్. నువ్వు చదవద్దా? చెప్పండి. బ్రహ్మరాక్ష అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండకుండా రొట్టెలు, చపాతీలు, మిర్రులు తింటే అది ఏకాదశి ఉపవాసములు, వాడు బ్రహ్మరాక్షతో సమానం. అసలు ఏకాదశి నాడు మీరు ఖచ్చితంగా ఈ చెప్పారు 26 నామాలు చెప్పారు. పాప విమోచని, కాదండి సార్ కృష్ణమూర్తి గారు, ఇవాళ 4వ తారీఖున ఇవాళ మేసేయండి, రేపు కూడా మేసేయండి, ఎల్లుండి మూసేయండి. ఎల్లుండి ఏకాదశి, అర్థమైందా? ఇవాళ నేను నిన్న భోజనం చేయలే, మళ్ళీ 6వ తారీఖు చేయను. ఇవాళ గోపి గారి పుణ్యం చేస్తాను ఎక్కడో. అయితే అక్కడ ఇప్పుడు వండుతావా ఏంటి కర్మ? ఉంటుంది. ఇప్పుడు తింటాను, ఇప్పుడు పడుకుంటాం. ఇప్పుడు ఇక్కడే కూర్చుంటే ఈవిడికి చెప్పావా 11 అయింది, ఇప్పుడు నిన్నట్లాగే వద్దేమో. మొదలు పెట్టమ్మా, నిన్నట్లాగే వద్దు. నువ్వు హెల్ప్ వెళ్ళండి, ఎవరో ఒకళ్ళు హెల్ప్ వెళ్ళండి. నిన్నట్లాగే మళ్ళీ కూలి లేకుండా పోతాం. ఇప్పుడు ఒక్క భోజనం శరీరాన్ని నిలబెట్టడానికి కావాలంతే. నేనేం 10 సార్లు నిన్న టిఫిన్ తిన్నాను కదా, ఇప్పటిదాకా ఏం తినలేదు. వాడు రాత్రి బతిమాలేడు పండ్లు తినమని, కడిగి ఆడ పెట్టింది అంతే, తినలేదు నేను. ప్లాన్ మార్చుకోవాలి. అనుకున్నాను అనేది ఇట్లా ఉండకూడదు, సందర్భానుసారంగా మారాలి. ఇప్పుడు మట్టపల్లి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యారు మనకి, కాదు పంపించేసి దేనికి మనం వెళ్ళిపోమను. అయితే ఉండమను. ఇప్పుడు మళ్ళీ ఇది కట్టేసి మళ్ళీ ఎప్పుడు తీస్తారు? అప్పుడు వెళ్దాం, రమ్మండి. ఓ పని చేద్దాం, 4ంటికి అక్కడ ఉంటే చాలు కదా. నా ప్లాన్ చెప్తా వినండి. ఇప్పుడు వీళ్ళందరూ రమ్మని ఎవరు చెప్పారు? నేను నిన్న సాయంత్రం 7కి రమ్మన్నాను, ఎవరు రాలేదు. అప్పుడు తెలియదు, ఇప్పుడు వచ్చేసారు. నా ప్రయారిటీ దేవుడి కంటే మీరే, అందువల్ల నేను చెబుతూ ఉన్నాను. కారు వచ్చినట్టు నాకు తెలీదు, అది కూడా చాలా లేట్గా వచ్చింది. నేను 8:30కి ఎప్పుడు రెడీ అయ్యాను, 9 లోపు రెడీ అయ్యాను.
10:30 అయింది. సో ప్రోగ్రామ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయను కదా. చెవులు అప్పుడే వచ్చింది. నాకు తెలియదు అసలు. నేను అడిగినప్పుడైతే రాలే, 3 సార్లు అడిగాను, ఇలా అన్నాను, వస్తుంది అన్నారు. సార్ వస్తారు అన్నట్టు కారు వస్తుంది అన్నారు. ఇప్పుడు మీరు భోజనం చేసి రెస్ట్ చేసుకున్న గురుగారు. అదే ప్లాన్ చేంజ్ ఏంటంటే వినండి, నేను చెప్తాను. సాయంత్రం 6-7 లోపల మన స్టేషన్లో ఉండాలి. 7:15 విశాఖ కాబట్టి స్టిక్కర్ వచ్చింది కదా, దీని మంత్రం ఉంది, చూడకుండా చెప్తారా? 1 2 3. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వచ్చు కదా హ్యాపీ. ఇప్పుడు 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 అందరికీ అది వచ్చినట్టేగా. ఆ స్టిక్కర్ కనబడేటట్టు అంటించండి. స్టిక్కర్తో పని లేదు కదా. కూర్చోండి రోజు. నేను చేస్తానండి అంటే మాలిస్తాను. మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, నాకు ₹1 అక్కర్లేదు. మీరు చూడండి, ఎప్పుడైనా యూట్యూబ్లో చాలామంది కింద వాళ్ళ ఫోన్పే నెంబర్ అది ఇస్తుంటారు, గూగుల్ పే నెంబర్ ఇస్తారు. ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట నొక్కండి అని చెప్తారు. 20,000 వీడియోలు ఉన్నాయి నావి. ఎక్కడన్నా అలాంటి వాగుడు వాగానా? ఎందుకని? నా చెయ్యి ఇది, మా నాయన నేర్పాడు, నాది ఇది కాదు. అర్థమైందా? నేను మిమ్మల్ని నుంచి ఆశించే దక్షిణ ఒకటి ఉంది, చెప్పించేసాము. మీ దండం ఎందుకు? నాకేం ఉపకారం? మీ శాలువాలు దేనికి ఉపకారం? మీ పళ్ళు దేనికి ఉపకారం? నాకే వద్దు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది, 10 నిమిషాలు ఇలా 2,000 పట్టుకుని. మీ ఇంట్లో మాలు ఉంటే తీసుకోకండి, ఎలా ఫ్రీయా కదా అని తీసినా అదే ఇచ్చేసి. ఇదో బేవర్స్ లక్షణం. ఇంకోటికి ఉపయోగపడుతుంది కదా మనం తీసుకోకుండా ఉంది. మీ ఇంట్లో ఉంటే వాడండి, లేకపోతేనే తీసుకోండి. ఇలా పట్టుకోండి, ఇవి ఉందే పైన, దాన్ని పక్కన పట్టుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే. ఏం డబ్బులు ఖర్చా? 10 నిమిషాలు అలా చేస్తే మన మనసు చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎవరెవరు మిమ్మల్ని మీరు అర్హులని భావిస్తారో రోజు రేపే దశమి నాడు మొదలు పెడితే చాలా మంచిది. రేపటి నుంచి ఒక 10 నిమిషాలు కూడా చేయలేదు. అంత దిక్కుమాలిన బిజీయా మీ జీవితాలు? 10 నిమిషాలు మీ ఎవరి కోసం? నా కోసంగా, మీకోసం. టిఫిన్ చేశారా మీరు? చేశారా? మీరు చేశారు, ఓకే. చేశారు. ఎవరి కోసం చేశారు? లోకానికి ఉపకారం. నువ్వు టిఫిన్ చేశారు, లోకానికి ఏమైనా ఉపకారం? నీ పొట్ట కోసం నువ్వు చేసావు. సేమ్ ఇది కూడా అంతే. ఏంటమ్మా? తాగను, డైరెక్ట్ భోజనం అంతే. మొన్న తిన్నాను నేను, 2 days అయింది. ఉడికిచ్చందమ్మా, ఇలా లోపలికి వెళ్ళి ఉడికాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారుగా, ఇలా విసిపోయి ఉంటాయి. అందుకని మంత్రం చెబుతూ వంట చేయాలి. సెల్లో సొల్లి చెప్తూ కాదు. వదిన, నిన్న మధు వాళ్ళ అత్తగారు రాధను చనిపోయడానికి విషం కలిపింది, చచ్చిందో లేదో తెలియదు. ఇదా చేసేది కూడా అదే గురూజీ. అది చూసేటట్టు హనుమాన్లోకి వెళ్తుంది. మంత్రం చెప్పి హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ అలా అంటూ చేయాలి. రండి, ఎవరు అదులో వాళ్ళండి ప్లీజ్. 10 నిమిషాలు నేను జపం చేస్తాను, నాకు దేవుడు టైం ఇచ్చాడు అన్నాడు, కొంగు పట్టండి, లేకపోతే పొండి. గోస్వామి కృపా ప్రాప్తిరస్తు. చూసారు, ఈ పిల్ల తీసుకోవడానికి ఏం లేదు. మా అమ్మాయికి ఏం లేదు చెప్పండి? చున్నీ లేదు. ఎందుకు లేదు? నేర్పలేదు. అప్పు ఇవ్వాలిగా మా పిల్లకి. మేమే ఇచ్చే మా క్లాత్
మీరుగా ఇచ్చారు గురువుగారు అని. ఇది 4వ పిల్ల మాకు ఇలాగా. ఒక పిల్ల కాదు, అక్కడ విజయవాడలో ఆ పిల్ల అంతే. మళ్ళీ రైల్వే ఎయిర్పోర్ట్లో కలిసింది. ఏంటంటే జీన్ ప్యాంట్ టీ షర్ట్, కాళ్ళ చూస్తే మట్టిలు. గురించి ఎన్నాళ్ళు అయిందిరా పెళ్ళి అంటే 2 ఏళ్ళు అయింది గురించి. పిల్లలు లేదు, మా అత్తగారు చంపేస్తున్నాను అంటే లడ్డు గోపాలు ఇస్తాను నేను. లడ్డు గోపాల్ అంటే చిన్ని కృష్ణుడు ఇద్దామంటే బన్నీ 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 మా పిల్లకి లేదు చున్ని చిన్ని. మళ్ళీ ఇదే అప్పిచ్చి ఎదురు. మరి ఏం చేయాలా? మన పిల్లలేగా ఇలా ఉంటాయి. అమ్మా ఉచితంగా వస్తుందని తీసుకోవద్దు, నేను బృందావనం నుంచి తెచ్చాను, మీరు జపం చేయండి. అసలు మీరు నాకు దండం కూడా పెట్టదు, నన్ను గుర్తుగా పెట్టుకోవద్దు. జస్ట్ ఈ మంత్రం రోజు 10 నిమిషాలు జపం చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ చేయమని చెప్పండి. శ్రీ సార్వభౌమ భట్టాచార్య అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ చైతన్య మహాప్రభు కృపా ప్రాప్తిరస్తు. శ్రీ పంచతత్వ కృపా ప్రాప్తిరస్తు. ఇంకా శ్రీ అద్వైతాచార్య కృపా ప్రాప్తిరస్తు. శ్రీ తులసీదాస అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ రామానుజ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇంకెవరు? శ్రీ వీరహనుమాన్ కృపా ప్రాప్తిరస్తు. అయిపోయారా? ఎవరన్నా జపం చేసేవాళ్ళు తీసుకోవాలి. ఇందాక మీకు తెలియక కొత్త వాళ్ళు పాపం నేల మీద తగిలిస్తూ అలా ఉన్నారో అలా చేయకండి. ఆడవాళ్ళు అయితే చక్కగా కొంగులో పెట్టుకోండి, కూర్చోండి. ఏం లేదమ్మా, 10 నిమిషాలు తల్లి. ఇదిగో ఈ వేలుందా, ఇది వాడమాకండి. ఎందుకు వాడద్దు అంటే ఇగో ఇదే విజయ, ఇది అని దీని గురించి మాట్లాడుద్ది, ఈవిడ అని దాని గురించి మాట్లాడద్దు. ఇది అందరినీ చూపిస్తుంది కదా, అందుకని ఇది బయటికి పోవడానికి ఒక చిల్లు పెట్టేది దీంట్లో. చూడండి, ఇక మా జపమాల ఉందా, దీంట్లో చేయబెట్టి బయటకు పో అని దీన్ని తోసేస్తాం బయటికి. ఇది అందరినీ చూపిస్తుంది, అందుకని బయటకు చూసేస్తాం. ఇస్తాను. ఇగో ఇలా పట్టుకుని, ఇది వాడద్దండి, ఇలా పట్టుకుని బొట్టన వేలుతో దీంతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ రెండో కోసం. అంతేగాని ఇందాక మా కృష్ణమూర్తి గారు తిప్పినట్టు హరే కృష్ణ 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 కాదు. వీరికి నాకు అది ఆత్మానుబంధం అంతే. మా అమ్మ అనేది ఒరే నువ్వు కడుపులో పెట్టినా కనిపెట్టేస్తావరా అనేది. చిన్నప్పుడు సున్నుండలో అరిసెలు జంతువులన్నీ పైన ఆటక మీద దాచేది. మనం కనిపెట్టేసి ఇచ్చిన కోటా సరిపో మళ్ళీ తినేసేవాళ్ళం. మళ్ళీ ఇంకో చోటు ప్లేస్ మార్చేది, మళ్ళీ కనిపెట్టేసేవాళ్ళం. డబ్బాలు కుర్చీలు అన్నీ వేసేసి. ఇప్పుడేమో తినమంటే తిన్నాం. అదేనమాట. మా అమ్మ అనేది అనమాట. పిల్లలం కదా, ఇప్పుడు తినని బతిమాలితే తినాం. నాన్న ఎవరికి ఇవ్వాలి? కృష్ణమతిస్తూ వేస్ట్ చేయకుండా బృందాల నుంచి మోసుకొచ్చింది. అందుకంటే మీరు జపం చేస్తే చాలు, నాకు ₹1,00,00,000 ఇచ్చినారు. ప్లీజ్ ఇంకెవరన్నా ఏదో ఇచ్చేసారు ఉచితంగా పక్కన పెట్టేద్దాం అనుకోకండి ప్లీజ్. ఈ లోపల నేను వెతుకుతాను. అలాగే కృష్ణమూర్తి గారు, ఇందులో ఇవి ఉన్నాయి, ఎవరో ఒంగోలు వాళ్ళు ఇచ్చారు. ఎవరో అర్హులని భావిస్తే వాళ్ళకి ఇచ్చేయండి. ఓకే, పూజలో కూర్చునే మొత్తం వాళ్ళకి ఇచ్చేయండి. నాన్న అందరికి అన్నీ వచ్చినాయి కదా, మాలలు ఇవ్వాలి. ఏకాదశి పేపర్లు వచ్చినాయి, స్టిక్కర్లు వచ్చినాయి, కార్డులు వచ్చినాయి. నాన్న అక్కడ లోపల సూట్ కేసు ఉంటుంది. చీకటికి దీప మెత్తగా పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా అలయాన పన్నునికి అభయమీవలెగాని 20 సుఖికి తానేలా.
ఎవరితో? వెంకటేశ్వరతో మాట్లాడుతున్నారు. స్వామి, చీకట్లో ఉన్న వాళ్ళకి దీపం అలా ఎత్తి పట్టుకోవాలి, కానీ పెద్ద వెలుగున్న చోట మళ్ళీ నువ్వు దీపం పెట్టడం ఏమిటి? కష్టాల్లో ఉన్నోడిని ఆదుకోవాలి, కానీ సుఖంగా ఉన్నోడి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం ఏమిటి? అలాగా అందరూ మహాత్ములు, ముక్తులు, మోక్షం పొందిన వాళ్ళ కోసమా నువ్వు ఉన్నది? మాలాంటి కష్టాల్లో ఉండే వాళ్ళకి కదా నువ్వు ఆదుకోవాల్సింది, మాలాంటి వాళ్ళకి కదా అని మనందరి తరపున మాట్లాడతాడు అన్నమయ్య. అలాగా పంచులు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి బట్టలేదో ఆడికి ఇవ్వాలి, వీడికి ఎందుకు ఇవ్వాలి, ఆయనకి ఎందుకు ఇవ్వాలి? దుర్మార్గం కదా. అన్నమయ్య ప్రశ్నించాడు, వెంకటేశ్వర నేను ప్రశ్నిస్తున్నా కృష్ణమూర్తి. ఇప్పుడు ఒక విషయం, ఇది అయిపోయింది అమాల విషయం. ఎవరికి రాలేదు? అందరికి అయిపోతే నేను ఇంకో ప్రసాదం ఇవ్వాలి. అయిపోయింది అందరూ. నాన్న ఒక చిన్న మీకు తెలియని విషయం చెప్తున్నాను. ఈ స్టిక్కర్ మీద జై శ్రీకృష్ణ ఉందా లేదా చూడు విజయ. జయ అని ఉందా? శ్రీకృష్ణ లేదా? హరే రామ హరే కృష్ణ. అది ఓన్లీ అదే ఉందా? అదే. అయితే ఈసారి మేము పెద్ద కార్డు కొట్టిస్తున్నాం, దాని మీద రాయిస్తాం. ఇదిగో తెలుగు లేవు, కొంచెం మీ పిల్లల ద్వారా అయినా నేర్చుకోండి, లేకపోతే మా దుర్గమ్మన్న తీస్తుంది. పైన చదువులేదు అది జయ శ్రీకృష్ణ ఇంగ్లీష్లో పైన ఉంది కదమ్మా. 1 2 3 కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. నేను చెప్తాను, అందరు చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. ఇది ఒక్కసారి చెప్పిన తర్వాత జపమాల పట్టుకున్నాక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 10 నిమిషాలు. అమ్మ నీ పేరేంటమ్మా? నీ పేరు శనగేశం. మీ పేరమ్మా? మీ పేరమ్మా? ఆ 10 నిమిషాలు అసలు కళ్యాణి అని గుర్తుండకూడదు. నాగలక్ష్మి గుర్తుండకూడదు. 2 పిల్లలు 3 పిల్లలు మొగుడు ఇల్లు ఏం గుర్తుండకూడదు. ఆ 10 నిమిషాలు నాగలక్ష్మి తన కోసమే 10 నిమిషాలు. విజయదుర్గకి 10 నిమిషాలు విజయదుర్గ కోసమే. టిఫిన్ ఊళ్ళో వాళ్ళ కోసం చేయలేదుగా, భోజనం ఊళ్ళో వాళ్ళ కోసం చేయట్లేగా, ఇది కూడా ఎవరి కోసం? నీ కోసం. అమ్మా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇది తీసుకోండి, లేదంటే పిల్లలతో చదివించుకోవడానికైనా తీసుకోండి, లేకపోతే మా పిల్లలు రాస్తారు రాయించుకోండి. అదేనా? మీరు జపం మొదలుపెట్టినప్పుడు చివర ఇది ఒక్కసారి అనాలి, పైన ఉంటుంది. అయినా అమ్మా ఇంకో 2 రకాల ప్రసాదాలు ఇచ్చి అయిందా? అందరూ నో చెప్పాలి లేదా? అదొద్దు. తెలుగు అయిందా? అందరికి ఇస్తాయి కాదు కదా? ఇస్తా. దీని మీద మంత్రం ఉంది, పై మంత్రం చదివిన తర్వాత జపం మొదలు పెట్టాలి. అమ్మా ఇందాక ఓ విషయం చెప్దాం అనుకుని ఈ దెబ్బ నీరసంతో మర్చిపోయాను. కృష్ణమూర్తి గారు ఇలా చూసి కంప్యూటర్ ప్రకాశ్ పంతులు గారు అన్నారు కదా, ఆయన సీఎంగా చేశాడు తెలుసు కదా, విజయవాడ బ్యారేజ్ ఆయన పేరే తెలుసు కదా, ప్రకాశం జిల్లా ఆయన పేరు మీద కదా. ఆ మహానుభావుడు చెన్నై నుంచి ఒరిస్సా దాకా బోల్డ్ ఆస్తులు బిల్డింగ్లు కొన్నాడు. రోజుకి 1000 రూపాయలు సంపాదించేవాడు. అప్పుడు చదువు అటువంటిది, పేద కుటుంబం. అలాంటి ఆయన పని ఉన్నవాళ్ళు వెళ్ళిపోయాడు. అలాంటి ఆయన చివరి సమయంలో ఏదో సన్మాన సభ అని పిలిస్తే వెళ్ళారు. వెళ్తే వాళ్ళు శాలువాలు కప్పారు. ఆయన బయటికి వచ్చి నడుచుకుని వెళ్ళేటప్పుడు అన్నారట, ఎందుకురా ఈ శాలువాలు, దాంట్లో 4 అరటిపళ్ళు ఇచ్చుంటే పూట గడిచేది కదా అన్నారు. అది మన రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి స్థితి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు టాప్ రేంజ్ ముఖ్యమంత్రి అంటే డబ్బుల్లో.
క్రిస్టియానిటీ అభివృద్ధి చేస్తున్నాడు ఆయన. అలాంటి మహానుభావులు త్యాగులు పుట్టిన తెలుగు నేలలో క్రైస్తవం అనే దరిద్ర అంటే కారణం మీరు కదా. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటారా తెలియదు. ఎందుకు తెలుస్తుంది? ఎప్పుడన్నా చెప్పామా? 18,000 నీకు తెలుసా 18 అధ్యాయాలని? 18,000 శ్లోకాలు. తెలుసా? 18,000 శ్లోకం అంటే భాగవతం. మీరు రీమిక్స్ అలా చేయకూడదు. ఒక్క శ్లోకం వచ్చే ఎవరికైనా భగవద్గీత చెప్పండి తప్ప ఏదో ఒకటి మాట చేయండి ప్లీజ్. ఎల్ మీద బెటరేగా ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే. అది కూడా ఎందుకు వచ్చింది తెలుసా కృష్ణమూర్తి గారికి? సంభవం నీకే సంభవం. అది బొబ్బిలిపుల్లి సినిమా చూడబట్టి వచ్చింది. అది కూడా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అమ్మయ్యా పరువు దక్కిచ్చాడు కదా పల్నాడు పరువు. ఏం చెప్పాలి? ఎందుకు రావట్లేదంటే చిన్న బిడ్డలకు వచ్చేవి పూర్వం పద్యాలు శ్లోకాలు. మనకి ఇది ఎల్కేజీకి వెళ్తుంది. బాగా చదువుకొని బాగా చదువుకో, డిగ్రీలో బాగా చదువుకో బాగా చదువుకో, ఇంకంతే. దీన్ని ఎవడో ఎత్తుకెళ్ళే వరకు బాగా చదువుకో బాగా చదువుకో అంతే. డిగ్రీ చేసేసి ఎవరితోనే ఎత్తుకుపోయే వరకు వీళ్ళకి ర్యాంకులు వస్తాయి. ట్యాంకులో సేవ అయితే వెళ్తుంది అంతే. కానీ హిందూ సమాజాన్ని ఉద్ధరించడం బాగు చేయడం అంటే మనం ఏదో సామి చెప్పినట్టే. కానీ లోపల ఈ ఆవేదన ఈ సమాజాన్ని రక్షించుకోవాలి. కత్తిలో కత్తి ఇక్కడే ఉంది. ఇదేంటో తెలుసా నేను ఇచ్చేది? చాలా విశేషమైంది. బృందావనంలో తెచ్చుకోవాల్సిన ప్రసాదం ఇదే. వ్రజధూళి అంటారు. కృష్ణుడు పాదధూళి, విభూది కాదు. కృష్ణుడు పాదధూళి. విభూది అంటే మళ్ళీ పిడకలు కాల్చి చేసేదాన్ని విభూది అంటారు. చెవుడు వాడరే ప్రతి ఊరు నోరు బ్రెయిన్ వాడేస్తుంటారు అక్కడ ఏం లేకపోయినా. ధూళి అంటే మట్టి. స్వామివారు రోజు అక్కడ నాట్యం చేసే స్థలం ఉంది. దాన్ని నిధివనము అంటారు. నోట్లో వేసుకోండి. బృందావన విహారీ లాలకి గిరిరాజ్ గోవర్ధన భగవానికి రజధూళికి శ్రీ రాధా మదన్మోహన్ భగవానికి శ్రీ రాధా శ్యామ సుందర భగవానికి లడ్డు గోపాల్ భగవానికి. అందరూ అందరూ 1 2 3 అనగానే హరే కృష్ణ చెప్పండి. 1 2 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. నోట్లో వేసుకోండి. నోట్లో వేసేసుకోండి. హరే హరే. హరే రామ 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 హరే హరే. మట్టి ఎందుకు నోట్లో వేసుకోవాలి? ఇది ప్రసాదం ఏంటండి? బుర్ర లేకుండా ఈ రాధామోహన్ దాస్ ఇవ్వడం మీరు తీసుకోవడం. మట్టి కూడా ప్రసాదం అన్నారు అనుకోండి. ఎవడైనా అందరికి వస్తుంది. మళ్ళీ పొట్లాలు కట్టుకుంది కానీ మీకే ఇస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ అదేగా. ఈ రూపాయన్నర ఏకాదశి పేపర్ పొట్లం కట్టేస్తుంది ఈవిడ. కొంచెం జాలి దయ లేకుండా లేదా పులిహార పొట్లం కట్టేద్ది. మామూలు మన ఆడోళ్ళు నోట్లో వేసుకో. ఇది వ్రజధూళి అయిందా? ఇది ఎందుకు మట్టి నోట్లో వేసుకోవాలంటే కృష్ణుడు పాదధూళి ఒకటి పాయింట్. రెండోది ఏమిటంటే ఇదంతా మట్టి కదా. ఇది ఇన్ని దేంట్లో నుంచి వచ్చింది? దేంట్లో నుంచి వచ్చింది? మళ్ళీ ఎందులోకి వెళ్తాయి? దీన్ని జ్ఞానము అంటారు. ఇది శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు మనకు కలిగేది వైరాగ్యం. భగవంతుని ఏమడగాలి? ఇప్పుడు ఎవరన్నా కాళ్ళకి దండం పెడితే ముట్టుకోవద్దని చెప్తాం. వాళ్ళ లోపల బ్లెస్సింగ్ ఏమిస్తాం?
జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు, భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు అంటాం. మీకు జ్ఞానం ఉంటే వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం ఉంటే భక్తి వస్తుంది, భక్తి వస్తే ముక్తి వస్తుంది. నువ్వు ఎవరికైనా గొడవ ఎందుకు పడతావు? ఈగో వల్ల. ఈగో దేనికి వచ్చింది? ఇది నాది అనుకోవడం. నీకు కావాల్సిన ఈగోనా ఈశ్వరుడా? ఉదాహరణకి ఈ పిల్ల బక్క పిల్ల అన్నాం, నేను బడపిల్ల అనేసాం, దునిసి నువ్వు ఇదా ఇందులో ఉన్నదా? నువ్వు ఇందులో ఉన్నది. ఇందులో ఉన్నది ఆత్మ. అప్పుడు నిన్నేమన్నా అసలు నీది నిన్న కాదుగా. మా రెడ్డి నల్లగా ఉన్నాడుగా, మా రెడ్డి నల్లగా ఉన్నాడుగా. ఎలా ఒప్పుకుంటా ఒప్పుకో? ఒప్పుకోవాల్సిందే. కనబడుతుంది కాబట్టి చేసి ఉంది 100%. వీడియోలో తీ. కృష్ణ బలరాములాగా చూడండి ఆడిచే. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ కలర్ ఎవడో వేసాడు, వీడేం పెయింట్ చేసుకోలేదు. నాకు కలర్ ఎవడో వేసాడు, వాడెవడో కనిపెట్టండి. నన్ను నల్లగా ఉందన్నారు, పొట్టుగా ఉందన్నారు, పుడుగు ఉందన్నారు, బడ ఉందన్నారు. ఈ అన్నోడి మీద టాస్క్ ఎందుకు? వాడు ఈ తయారు చేసినోడి మీద ఎందుకు పడరు? వాడిని కనిపెట్టాలి కదా. వాడిని కనిపెట్టాలంటే నీకు మైండ్ క్లియర్గా ఉండాలిగా. క్లియర్గా ఉండాలంటే ఇదంతా మట్టి అని అర్థం అవ్వాలి కదా. అందుకు మట్టి. ఇది ఏదో ఉంటుందని కదా భారతీయులతో గొడవ పెట్టుకుంటున్నాం. మీ నాయనమ్మ ఉందా? ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు స్పష్టంగా అటకటక ఎక్కడికి వెళ్ళింది? ఇంతే కదండి పిల్లలు. మేము చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు అమ్మమ్మ ఎవరన్నా చనిపోతే అమ్మమ్మ ఏదంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్తారు కదా. అంటే ఏంటి? శరీరం లేదు ఇప్పుడు. నువ్వు అమ్మమ్మని చూస్తావు, ఇప్పుడు నాయనమ్మని చూద్దాము. తేడా కదా. మా అమ్మ, మా సొంత అమ్మ మమ్మల్ని ఎన్ని చేసి పెంచిందో. మా కళ్ళ ముందే కట్ల మీద పెట్టారు, పిడకలు పెట్టారు, నెయ్యి పోసారు, ఆత్మకూరం వేశారు, నన్ను ఇంకేవో వేసారు, నిప్పు పెట్టేశారు. ఏది మా అమ్మ? ఏది మా అమ్మ? మా అమ్మమ్మ లేదు, మా అమ్మ లేదు. భవిష్యత్తులో నేను కూడా ఉండగా, నువ్వు కూడా ఉండవుగా. మరి ఆల్తో గొడవ ఎందుకు పెట్టుకుంటున్నావు లేని దానికి? నువ్వు పర్మనెంటా? పోనీ ఈ ప్రపంచంలో ఏదైనా పర్మనెంటా? పర్మనెంట్ దానికోసం అని జీవితం. అది ఎవరు ఆ పర్మనెంట్? ఎవరు? పరమాత్మ. మరి కనిపెట్టావా? ఇప్పుడు చదివి చేస్తేగా, మనం విని చేస్తేగా. అందుకని నా రిక్వెస్ట్ అమ్మా, టైం వేస్ట్ చేయద్దమ్మా. చక్కగా సెల్ చేతిలో ఉంటుంది, సాతులూరి అని కొట్టండి. మహానుభావులు చెబుతారు వినండి. శ్రీ భాష్యం అని కొట్టండి, చెబుతారు వింటూ ఉండండి. సింహాచల శాస్త్రి అని కొట్టండి, వినండి. మహానుభావులు ఎంతమంది, చాగంటి గారు, వింటూ వంట చేయండి అమ్మా, వింటూ వంట చేయండి. ఏంటి మీ సంగతి ఏం చేస్తుంది? మీ సంగతి ఇదా? ఈ కబుర్లా కాలం ఉందా మనకి? మృత్యు రోజు దగ్గరికి వస్తుందమ్మా. నాకు మా అమ్మ కావాలి. ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు? మా అమ్మ కావాలి. అందుకని కాలం వెనక్కి రాదు, మా అమ్మ కూడా వెనక్కి రాదు. అందుకని మనం అందరం వచ్చిన చోటుకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే ఇదిగో చూడండి, మాలైతే తల్లి. ఇప్పుడు దీంతో మనం ఎలా మొదలు పెట్టాం? ఇలా మొదలు పెడతాం కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇలా ఒక్కో పూస నెమ్మదిగా అనుకుంటూ ఎక్కడికి వచ్చాం? ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇలా ముందుకి దాటకూడదు, మళ్ళీ తిప్పేసి ఏది ఎండింగో అది మళ్ళీ స్టార్ట్. నువ్వే కూడా దాటడానికి దాటకూడదు, తప్పు. మనిషిని దాటడం ఎంతో, మాలను కూడా దాటకూడదు. అసలు మనం అసలు ఈ భక్తి, ఈ కాన్సెప్ట్ అంతా దేనికండి? వెనక్కి వెళ్ళడానికి కదా సార్. ఎక్కడి నుంచి వచ్చాను? ఎవరు? అమ్మ కడుపులో నుంచి వచ్చావా? అమ్మ కడుపులో రావడం ముందు ఎక్కడ ఉన్నావు? ఇంకెక్కడ ఉన్నావు?
అసలు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికి వెళ్ళడానికి సార్, వెనక్కి వెళ్ళడానికి సార్. గో బ్యాక్ టు గాడ్ హెడ్ అంటారు ఇంగ్లీష్లో. అది మాకు బుక్ మ్యాగజైన్ పేరు, గో బ్యాక్ టు గాడ్ హెడ్. వెనక్కి వెళ్ళిపో. ఏమంటే ఇది మాట్లాడదు. మీ ఇల్లు ఎక్కడ సార్? వెళ్ళవా? ఇంకో గంట ఉంటావు, పోనీ పొల్ల సాయంత్రం దాకా ఉంటావు, రాత్రికైనా వెళ్ళాలిగా. వెనక్కి వెళ్ళిపోవడం గురించి సార్ ఇదంతా. ఈ ప్రపంచంలో ఉండడానికి కాదు, నువ్వు రాంగ్ ప్లేస్కి వచ్చావు. మీ ఇంటికి వెళ్తావా వెళ్ళవా? కాసేపు నేను చెప్పాను, ఏదో విన్నారో, ఏదో పెసాలు పెడితే తిన్నారో, ఏ స్టిక్కర్లో కార్డులో మాల్లో ఇస్తే తీసుకున్నారో. ఇక్కడ ఉంటారా ఇటుక? వెళ్ళిపోతారా? వెళ్ళరా? వెళ్ళాలా వద్దా? తెలియదు, రూట్ తెలియాలి. మీ ఇల్లు మీకు తెలుసు, మరి ఆ ఇల్లు గొంతుకి ఆ అడ్రస్ తెలియదండి. కన్నడ వచ్చా? కన్నడం రాదు, మరి కన్నడం కన్నడం మా భాష సరళగా కన్నడలో పొందా చెప్తారు. అల్లిదే నమ్మనే ఇల్లు బంది సొమ్మనే అంటే ఏంటమ్మా? అల్లిదే నమ్మనే ఇల్లు బంది సొమ్మనే అంటే, మనే అంటే కన్నడ భాషలో ఇల్లు అని అర్థం. మా ఇల్లు అక్కడ ఉంది, ఇక్కడికి ఊరికే వచ్చాను నేను అని చెప్పారు పురంధరదాసు. మనంతా ఇంటికి వెళ్ళాలా వద్దా? ఏ ఇల్లు? ఈ సిమెంట్ ఇటుకలతో కట్టిన ఇల్లు కాదు, అసలైన ఇల్లు. చెప్పండి నాకు. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. దీని అర్థం ఏంటి? నేను మిమ్మల్ని రమ్మంటున్న ఆ స్థలం ఏదైతే ఉందో, ఆ స్థలం అంటే వైకుంఠం. ఆ లోకంలో కరెంటుతో పని లేదు, సూర్యకాంతితో పని లేదు, చంద్రకాంతితో పని లేదు. అక్కడికి రండి అంటున్నాడు కృష్ణ భగవాన్. ఇంకెవరో కూర్చోకండి, నేను రెడీ అయిపోవాలి, ఎందుకంటే షెడ్యూల్ అయిపోయింది కాబట్టి. మీకు ఒక్క ప్రసాదం ఇచ్చేస్తాను అని అత్తల్లి నీదే. అమ్మా ఎంత కంఠశోష, ఖాళీ కడుపుతో చెప్పాను. ఎందుకు చెప్పాను? మీరు నిండుగా ఆనందంగా ఉండాలని. అమ్మ ప్లీజ్, అందుకని ఏకాదశి చేయండి. ఏమో జపమాల ఇస్తా. చాలా ఆనందంగా ఉంది మీరు రావడం. మీకు అది వచ్చేసినారు కానీ శ్రీ శ్రీనివాసం అనే దాన్ని రీమిక్స్ కాదు, అన్ని రీమిక్స్. దరిద్రం. క్రైస్తవులు సుప్రభాతం చెప్పినట్టు దరిద్రం. మీకు ఒక విశేషమైంది ఇచ్చేస్తాను నేను, ఇచ్చి నేను వెళ్తాను, మీరు అందరూ వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు షెడ్యూల్ అయిపోయింది, మళ్ళీ అటు ఇటు వెళ్ళి పరిగెట్టలేము. ఓటు వెళ్దాం. ఇది కృష్ణుడి యొక్క బృందావనం ఉంది. మనోజ్ ఇట్లా నాకండే ప్రసాదం కదా అని, ఇదిగో వాసన చూసి బట్టగా రాసుకోండి. రేపు వాసన కేక్ కదా, అందరికి రాసి తెచ్చిచ్చి. నేను వాళ్ళకి అదృష్టం లేదు, అందుకని వాళ్ళకి ఇవ్వలేదు. మరి బృందావనం నుంచి ఎలా ఉంటుంది? మళ్ళీ మా సుమంత్ర స్వామి రాచేపల్లి ఇది 2024 అయితే లేదు, ఈ సంవత్సరం కదా ప్రశ్నే లేదు, పల్నాడు జిల్లాకి ప్రశ్నే లేదు. హరే కృష్ణ అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా. అందరికి అయిపోయినాయి అన్ని రకాలు అయిపోతే ఒక విశేషమైంది ఉంది. ఇది అమ్మ మాట్లాడద్దు తల్లి, అమ్మలో ప్లీజ్. బృందావనంలో ఉన్నాం. ఇదిగో ఇది పూరి జగన్నాథ్ టూత్ బ్రష్. సో ముందు చలమయ్య గారితో ఇది మన గుళ్ళో షట్గోపంలా రండి తలకాయ ఉంది.
చెప్పండి అందరూ. జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవ జై బలదేవ జై సుభద్ర జై సుభద్ర జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవ జై బలదేవ జై సుభద్ర జై సుభద్ర జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి నయన పదగామి నయన పదగామి నయన పదగామి నయన పదగామి భవాతు మే భవాతు మే జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవ జై బలదేవ జై సుభద్ర జై సుభద్ర ఇది పూరి జగన్నాథం పళ్ళు ఓపెన్ స్టిక్. మీకు ఇంకో విశేషం, కాశీ ఎవరు వెళ్ళారు చేతండి? అమ్మో, అయితే అన్నపూర్ణ బియ్యం అందరి ఇళ్ళలో ఉంది. మీరు అలాగే అక్షయంగా బతకండి. అయితే వేరే వాళ్ళకి ఇద్దాం అన్నపూర్ణ బియ్యం, మీకు ఇవ్వక్కర్లేదు. సరే, ఇద్దామా? ఖాళీ. అయినా మా కన్నులు మారలేదు, మారెత్తి తిప్పలేదు. ఏం చేయాలి? ఇస్తాను, ఓ పని చేస్తాను. చిన్న బౌల్ తండి, నేను అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఆ కవర్ అక్కడదే ఇది. కొన్ని ఇచ్చే అక్కడ పెట్టి ఒక చిన్న బౌల్ తీస్తాను, అందరూ కొన్ని కొన్ని గింజలు తీసుకోండి. అలా పెట్టి ఏం కదా, ఏం కదా. ఈ లోపల 2 బౌల్ తెచ్చారా? ఏం కదా, అందరికీ కొన్ని కొన్ని ఇవ్వండి. మీ బియ్యం దాంట్లో వేసుకోండి, ఓకేనా? శ్రీ కాశీ అన్నపూర్ణమాయికి, కాశీ విశాలాక్షి మాయకి, గోపాల భగవాన్కి. ఇప్పుడు మీరు కింద పడిపోయే ఒక యంత్రం చూపిస్తాను. నువ్వు నుంచి ఆల్రెడీ ఆ నువ్వులు తీయట్లేదు ఎదవా. ఇది కూడా అడుగుతారు. నీ అమ్మగారు ఇప్పుడు చూడండి, ఈ యంత్రం ఇంట్లో పెట్టుకోండి, సర్వనాశనం అయిపోతారు. చూసుకోండి, ఎవరికి కావాలో తీసుకోండి. ఎవరికి కావాలండి? ఎవరికి కావాలండి యంత్రం? కాపీ పాపి అని పాపిస్తేదలు చూడండి. గొర్రెలకి యంత్రాలు ఉంటాయా? గొర్రెలకి మంతలాలు ఉంటాయా? వాటికి రోగాలు వస్తాయి కదా గురుజీ. మా రెడ్డి మామూలు కదిగా కాదండి, ఒక్కడు కూడా సొంతం లేదు వీళ్ళ బతుకులు తేడా. అందుకని బతుకు సరి జ్ఞానహీనుడైన వాడు క్రైస్తవుడు అవుతాడు. అందుకని మన దేశం ఋషులు పుట్టిన దేశం. చెప్పండి, ఋషి భూమి, పుణ్యభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, వేదభూమి, దేవభూమి, యోగభూమి, ఇన్ని విశేష తపోభూమి. ఇన్ని విశేషణాలు కలిగిన ఈ నేలలో పుట్టి, మహాత్ములు పుట్టిన నేలలో పుట్టి, ఒక ఎండిపోయిన శవాన్ని గాడ్డు అని మనకు రాడ్ వేసేస్తే ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వారితో సరిపోతాడా యేసు? ఒక రాఘవేంద్ర స్వామి వారితో సరిపోతాడా? పోల్చడం కూడా పాపం కదా, మనకు అవసరమా ఆ దరిద్రం? అందుకని మీరు జాగరూకత కలిగి పిల్లల్ని, వచ్చే తరాన్ని కాపాడండి అమ్మా. ఇంత కంఠశోష ఎందుకంటే ఈ ధర్మం మీ చేతుల్లో ఉంది. మీరు గమనించారా? నేను పద్దాక మా అమ్మ అన్నానా? ఎందుకన్నాను? బంధం అమ్మా. లాగిపెట్టి ఒకటి కొడితే ఏమంటాడు ఈయన? ఈయన నాన్న పార్టీ, నేను మా నాన్న పార్టీ అయితే మాత్రం ఏమంటారు చెప్పండి, అవునా? అందుకే మీరంతా మా అమ్మలు కదా. ఇక చిన్న బిడ్డ, ఇది కూడా మా అమ్మే, ఇది కూడా మా అమ్మే. మా పిల్లలే మా అమ్మలు, మీరే మా అమ్మలు. అమ్మ బాగుంటే మీకు రాదు. ఇందాక ఏమి ఇచ్చాను నేను శిఖర్ మీద విజయదుర్గ ఏం రాసేవారు? ఇక్కడ ఏముందిరా తల్లి చెప్పు. అమ్మ బాగుంటే అందరూ బాగుంటాం. అమ్మను బాగా చూసుకుంటాం. అమ్మను బాగా చూసుకోవడం అంటే కేవలం మన కన్న తల్లి అని కాదు. గోమాత, భూమాత, ప్రకృతి మాత, ఈ తల్లులందరినీ మనం చూసుకోవాలి. అది ఎవరి చేతిలో? నీ చేతుల్లో కదా. కూతురు చెడిన తల్లిది తప్పు అమ్మా. అందుకని మీరు ఈ ధర్మాన్ని కాపాడండి. ఒక విశేషమైనటువంటిది ఇంకొకటి మీకు ఇచ్చేసేసి నేను ఇంక సెలవు తీసుకుని రెడీ అవుతాను. అందరూ ఒకసారి మీకు ఏదో టాస్క్ ఇద్దాం అనుకుని మర్చిపోయాను. ఏంటంటే
మీరందరూ నాకు మీ అందరికీ కార్డు ఇచ్చాను. మీరందరూ నాకు నెల తర్వాత ఈ శ్లోకం అప్పచెప్పాలి. ఏ శ్లోకం ఇందా చెప్పానే, మరొకసారి చెప్పండి. నతద్భాసయతే, కాకపోతే సెల్లో రికార్డ్ చేసుకోండి. నతద్భాసయతే, ఈ శ్లోకం అప్పచెప్పండి. లేకపోతే దాచేపల్లికి నాకు నీళ్లు నువ్వులు వదిలేస్తాను. మీరు రికార్డు తీసుకోండి. ప్రసాద్